దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు నగర జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వీధులు నదులను తలపిస్తూ ఉంటే లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారిపోయాయి. వాతావరణ శాఖ ముంబైతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2 ప్రాణాలు కోల్పోవడం నగరంలో ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైని వాన ముంచేసింది. జూన్ నెలంతా మొహం చాటేసిన రుతుపవనాలు జూలై మొదటి వారంలో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. కుంభవృష్టి వానకు ముంబై రోడ్లన్నీ సముద్రాల్లా మారిపోయాయి. అంధేరి సబ్వే 3 నుండి 4 అడుగుల నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలను నిలిపివేశారు. అటు దాదర్, కుర్లా, సైన్, కింగ్స్ సర్కిల్, వర్లీ వంటి ప్రధాన ప్రాంతాల్లో మోకాల లోతు నీరు చేరటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరటంతో సామాన్య జనం ఇళ్లలోనే బందీలయ్యారు. రహదారులపై ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ముంబైకి లైఫ్ లైన్ లాంటి లోకల్ ట్రైన్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. హార్బర్ లైన్లో ఓవర్ హెడ్ వైర్ తెగిపోవడంతో రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులపై కూడా వర్ష ప్రభావం పడింది. జోరు వాన ముంబైలో విషాదాన్ని కూడా నింపింది. చెంబూరులో ఓ పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలడంతో 11 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటు సౌత్ ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో ఓ భవనం బాల్కనీ స్లాబ్ కూలి ఒకరు మృతి చెందారు. నగరం నలుమూలలా 120కి పైగా చెట్లు కూలిపోవటం, ఇల్లు దెబ్బతినడం లాంటి ప్రమాదాలు జరిగాయి. ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రాబోయే 24 గంటల్లో మరిన్ని తీవ్రమైన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముంబై వాసులు అప్రమత్తంగా ఉండాలని, నదులు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా ఆలస్యంగా వచ్చిన నైరుతి ఇప్పుడు మహారాష్ట్రలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.